నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీయడం ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఒక సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందితే అదే కథను కొనసాగిస్తూ మరో భాగం తీసుకురావాలనే ఆలోచన నిర్మాతల్లో బలంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆ సినిమాపై ఏర్పడిన నమ్మకం, ఆసక్తి. ఒకసారి కథ, పాత్రలు, ఆ ప్రపంచం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన తర్వాత వాటిని కొనసాగించాలనే కోరిక సహజంగానే ఉంటుంది. హీరో ప్రయాణం, విలన్ నేపథ్యం, సైడ్ పాత్రల కథలు వంటి అంశాలను తర్వాత భాగాల్లో చూపించడానికి సీక్వెల్స్ అనువుగా ఉంటాయి. వ్యాపార పరంగా చూస్తే సీక్వెల్స్ నిర్మాతలకు భద్రమైన పెట్టుబడిగా మారాయి. కొత్త కథను పరిచయం చేయడం కంటే ఇప్పటికే హిట్ అయిన సినిమాకు కొనసాగింపుగా మరో భాగం తీయడం తక్కువ రిస్క్ గా భావిస్తున్నారు. మొదటి భాగం విజయం సాధించడంతో రెండో భాగానికి ముందే మార్కెట్ ఏర్పడుతుంది. ఓపెనింగ్స్ బాగుంటాయి. శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులు కూడా మంచి ధరకు అమ్ముడవుతాయి. అందుకే నిర్మాతలు సీక్వెల్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పు కూడా ఈ ట్రెండ్ కు కారణం. ప్రేక్షకులు ఇప్పుడు కథలతో పాటు పాత్రలతో భావోద్వేగంగా కనెక్ట్ అవుతున్నారు. ఒక పాత్ర ప్రయాణం అక్కడితో ముగిసిపోకూడదని ఇంకా చూడాలనే కోరిక కలుగుతుంది. ముఖ్యంగా యాక్షన్, థ్రిల్లర్, ఫ్యాంటసీ, క్రైమ్ కథలతో సీక్వెల్స్ కు మంచి స్పందన వస్తోంది. ఒక మిస్టరీ పూర్తిగా తేలకపోవడం, లేదంటే చివర్లో ఓ చిన్న ట్విస్ట్ వదిలిపెట్టడం వల్ల తదుపరి భాగంపై ఆసక్తి మరింత పెరుగుతోంది. సాంకేతిక అభివృద్ధి కూడా సీక్వెల్స్ కు దోహదపడుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, యాక్షన్, కొరియోగ్రఫీ వంటి అంశాలు ఇప్పుడు మరింత మెరుగ్గా అందుబాటులో ఉన్నాయి. మొదటి భాగంలో ఊహించిన కాన్సెప్ట్ ను రెండో భాగంలో ఇంకా గ్రాండ్ గా చూపించగలుగుతున్నారు. దీంతో దర్శకులకు తమ ఆలోచనలను విస్తరించే అవకాశం లభిస్తోంది. అయితే సీక్వెల్స్ ట్రెండ్ కు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. కేవలం మొదటి భాగం హిట్ అయిందన్న కారణంతోనే రెండో భాగం తీస్తే అది ప్రేక్షకులను నిరాశపరిచే ప్రమాదం ఉంది. కథలో కొత్తదనం లేకపోతే అదే ఫార్ములాను మళ్లీ వాడితే ప్రేక్షకులు త్వరగా బోర్ ఫీల్ అవుతారు. కొన్ని సినిమాలు సీక్వెల్స్ చాలా మొదటి భాగాన్ని మించి విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. అయితే నందమూరి హీరోలకు సంబంధించిన సీక్వెల్స్ పై ఇప్పుడు సినిమా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీక్వెల్ ట్రెండ్ బాలీవుడ్ నుంచే కాదు, టాలీవుడ్ లో కూడా బాగా కొనసాగుతోంది. కానీ ఆశ్చర్యకరంగా సీక్వెల్ సినిమాలు నందమూరి హీరోలకు ఏ మాత్రం కలిసి రావడం లేదన్న చర్చ ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా పూర్తిగా నిరాశపరచడంతో ఈ అంశంపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. కోవిడ్ తర్వాత 2021లో బాలయ్య, బోయపాటి సీను కాంబినేషన్ లో తెరకెక్కిన 3వ చిత్రం అఖండ. ఈ సినిమా విడుదలై బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా బాలయ్య పోషించిన అఘోర పాత్రకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఆ పాత్రే సినిమాకు ప్రధాన బలంగా మారింది. దీంతో ఈ కథను కొనసాగిస్తూ సీక్వెల్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు బోయపాటి. అఖండకి కొనసాగింపుగా అఖండ 2 తాండవం తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సినిమా కథ, ట్రీట్మెంట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నెగిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఒకప్పుడు అఖండ సృష్టించిన మ్యాజిక్ అఖండ 2లో కనిపించకపోవడమే ఈ ఫలితానికి కారణమని విశ్లేషణలు వస్తున్నాయి. ఇదే తరహాలో ఎన్టీఆర్ విషయంలో కూడా సీక్వెల్ నిరాశ ఎదురైంది. బాలీవుడ్ లో తెరకెక్కిన వార్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన వార్ 2 ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఎన్టీఆర్ ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా కంటెంట్, పాత్ర డిజైన్ ఎన్టీఆర్ అభిమానులను పూర్తిగా నిరాశపరిచాయి. తారక్కి ఈ సీక్వెల్ ఏమాత్రం కలిసి రాలేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇక దేవరా 2 పరిస్థితి ఏంటి అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేవరా చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ గాని, దర్శకుడు కొరటాల శివ గాని దేవరా 2 గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. దేవరా చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అయినప్పటికీ కంటెంట్ పరంగా అంత మంచి రివ్యూలు రాలేదు. కథలో లోతు లేకపోవడం, స్క్రీన్ ప్లే సమస్యలపై విమర్శలు వచ్చాయి. అందుకే ఈ సీక్వెల్ పై ప్రేక్షకుల్లో గాని, అభిమానుల్లో గాని పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. నందమూరి కుటుంబానికి చెందిన మరో హీరో కళ్యాణ్ రామ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ కథతో తెరకెక్కిన డెవిల్ సినిమా ఒక మంచి ప్రయత్నంగా భావించారు. కానీ ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ఆ కథకు సీక్వెల్ చేయాలనే ఆలోచన అప్పట్లో వినిపించింది. అయితే డెవిల్ ప్రేక్షకులను నిరాశపరచడంతో డెవిల్ 2 ప్రాజెక్ట్ అటకెక్కిపోయింది.
మరోవైపు కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బింబిసారా సినిమాకు క్లైమాక్స్ లోనే సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఆ తర్వాత దర్శకుడు కూడా మారిపోయారు. కానీ ఇంతవరకు బింబిసారా 2 కి సంబంధించిన ఎలాంటి అధికార ప్రకటన కూడా లేదు. ఇక షూటింగ్ మాట అటుంచి ప్రీ ప్రొడక్షన్ అప్డేట్ కూడా కనిపించలేదు. ఇవన్నీ చూస్తుంటే నందమూరి హీరోలకు సీక్వెల్ సినిమాలు కలిసి వస్తున్నాయా అనే అనుమానం కలుగుతోంది. మొదటి భాగం సక్సెస్ అయినా సీక్వెల్ విషయంలో సరైన కథ పక్కా ప్లానింగ్ లేకపోతే ఫలితం తారుమారు అవుతుందన్న దానికి ఇవి ఉదాహరణలుగా మారుతున్నాయి. అందుకే భవిష్యత్తులో అయినా నందమూరి హీరోలు సీక్వెల్స్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలని అభిమానులు కోరుతున్నారు.